ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవకు కృతజ్ఞతగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామెల్ అధ్యక్షతన అభినందన సభ నిర్వహించారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఉత్తమ్ పేర్కొన్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన వివరించారు. వచ్చే 2026 సెషన్స్ ప్రకారం ఎస్సీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచబోతున్నట్లు తెలియజేశారు. చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నది. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా వరుసగా ఈ సూర్యాపేట జిల్లా నుంచి గెలిచిన వ్యక్తిగా మనం చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నది. ప్రత్యేక తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నది. గతంలో అందరూ కూడా మాటలు చెప్పారు, కానీ ఈరోజు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేసి మరి ఒక కళ నిజమయ్యే విధంగా ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం ముందుకు పోతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎస్సీ వర్గీకరణ